195 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సుమారు 100 మంది పేర్లను వెయిటింగ్ లిస్టులో పెట్టింది. వీరిలో వీకే సింగ్, మేనకా గాంధీ, వరుణ్ గాంధీ, అలాగే బ్రిజ్ భూషణ్ సింగ్లు ప్రధానంగా ఉన్నారు. అయితే పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వీరి స్థానాల్లో కొత్త వారికి అవకాశాలు ఇస్తారని తెలుస్తోంది. వీరికి టికెట్ నిరాకరించడానికి గల కారణాలు తెలుసుకున్నారు. భారతీయ జనతా పార్టీ గత శనివారం నాడు 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాని విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో కొంతమంది ప్రముఖులు, మంత్రుల పేర్లు మిస్ అయ్యాయి. అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం వారి స్థానంలో కొత్తవారికి టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సుమారు 100 లోక్సభ స్థానాల్లో పేర్లని ప్రస్తుతం వెయిటింగ్ లిస్టులో పెట్టింది పార్టీ అధిష్టానం. వారిలో సిట్టింగ్ ఎంపీలతో పాటు మంత్రులు కూడా ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 29 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ పెండింగ్లో పెట్టింది. ఇక కేంద్ర మంత్రుల విషయానికి వస్తే వీకే సింగ్, మనేకా గాంధీ, వరుణ్ గాంధీ, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్లని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించవచ్చని చెప్తున్నారు. వీరికి టికెట్లు నిరాకరించడానికి గల కారణాల విషయానికి వస్తే పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించడంతో పాటు లేనిపోని వివాదాల్లో ఇరుక్కుని పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టారని చెప్తున్నారు. ఢిల్లీలో పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అలాగే పొరుగున ఉన్న ఘజియాబాద్ నుంచి అభ్యర్థుల్ని ప్రకటించింది. అయితే జాబితాలో వీకే సింగ్ పేరు మాత్రం మిస్ అయింది. దీన్ని బట్టి చూస్తే పార్టీ హైకమాండ్ ఆయన స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే మనేకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీకి కూడా ఈసారి టికెట్ అనుమానమే అని చెప్తున్నారు. ఈసారి ఫిల్బిత్ నియోజకవర్గం నుంచి ఆయన స్థానంలో కొత్త వారికి అవకాశం లభిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆయన పార్టీ లైన్ దాటడమే కాకుండా పలుమార్లు బహిరంగంగానే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వరుణ్ గాంధీని పలుమార్లు హెచ్చరించినా పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆయనతో పాటు ఆయన తల్లి మనేకా గాంధీకి కూడా ఈసారి సుల్తాన్పూర్ నుంచి టికెట్ అనుమానమే అని చెప్తున్నారు. ఇక బ్రిజ్ భూషణ్ సింగ్ సంగతి తెలిసిందే. ఆయన రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పెద్ద ఎత్తున ఢిల్లీలో మహిళా రెజ్లర్లు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. దీంతో కేసరీగంజ్ నుంచి ఆయన్ని తప్పించి ఆయన కుమారుడు ప్రతీక్ భూషణ్ సింగ్ కి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక బ్రిజ్ భూషణ్ టికెట్ అనుమానమే అనే టాక్ వినిపిస్తోంది. పార్టీలోని సీనియర్ నాయకుల సమాచారం ప్రకారం శనివారం నాడు మొత్తం 15 రాష్ట్రాల నుంచి అభ్యర్థులు ప్రకటించింది. అయితే మిగిలిన అభ్యర్థుల్ని ప్రకటించకపోవడానికి ప్రధాన కారణం ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత అక్కడ బలమైన అభ్యర్థుల్ని నిలపాలనేదే పార్టీ ఉద్దేశంగా కనిపిస్తోందని చెప్తున్నారు. తదుపరి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఈ వారంలో జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై మిత్రపక్షాలతో చర్చలు జరుగుతాయి. వాటిలో మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక రాష్ట్రాలు ప్రముఖంగా ఉండే అవకాశాలున్నాయి. ఇక 15 రాష్ట్రాల్లో ప్రకటించిన అభ్యర్థులతో పాటు మిగిలిపోయిన స్థానాలకి అభ్యర్థుల పేర్లను కూడా త్వరలోనే ప్రకటిస్తారు. దీనిపై ఇప్పటికే 2-3 సార్లు చర్చలు జరిగాయి. ఇంకా ప్రకటించని సీట్ల విషయానికి వస్తే అస్సాంలో 3 నియోజకవర్గాలు, ఢిల్లీలో 2, గుజరాత్లో 11, జార్ఖండ్లో 3, మధ్యప్రదేశ్లో 17, రాజస్థాన్లో 10, ఉత్తరాఖండ్లో 2, ఉత్తరప్రదేశ్లో 29, పశ్చిమ బెంగాల్లో 22 వరకు ఉన్నాయి. ఇక ఉత్తరప్రదేశ్లో బీజేపీ స్థానిక పార్టీలు ఉదాహరణకి ఆర్ఎల్డీ, అప్నాదళ్, భారతీయ సుహెల్దేవ్ సమాజ్ పార్టీ, నిషాద్ పార్టీలతో పొత్తులో ఉంది. ఆర్ఎల్డీ, అప్నాదళ్లో చెరో 2 సీట్లతో పోటీ చేయబోతున్నాయి. మిగిలిన 2 పార్టీలు చెరో స్థానంలో పోటీ చేయబోతున్నాయి. వీరితో పాటు సుహెల్దేవ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్భర్ తూర్పు యూపీలో 2 సీట్లు కావాలని ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక బీజేపీకి చెందిన భోపాల్ ఎంపీ సాధ్వి ప్రాగ్యా సింగ్ ఠాకూర్ కి ఈసారి టికెట్ దక్కలేదు. మహాత్మా గాంధీపై ఆమె చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు. దీంతో 2024 లోక్సభ ఎన్నికల మొదటి జాబితాలో ఆమె పేరు మిస్ అయింది. ప్రాగ్యా సింగ్ గతంలో గాస్ట్ రియల్ హీరో అంటూ చేసిన వ్యాఖ్యలు ఆమె టికెట్ కి గండిపడేటట్లుగా చేసింది. ప్రధాని మాత్రం ఈ వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదని స్పష్టం చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ తాను గతంలో టికెట్ అడగలేదు, ఇప్పుడు కూడా టికెట్ ఆశించలేదన్నారు. ప్రాగ్యా సింగ్ ఠాకూర్ బదులు ప్రస్తుతం భోపాల్ మాజీ మేయర్ అలోక్ శర్మకి టికెట్ ఇచ్చారు. అయితే ప్రాగ్యా సింగ్ విషయానికి వస్తే 2008 సెప్టెంబర్లో మలేగావ్ బాంబు పేలుళ్లో ఆమె నిందితురాలు. మొత్తానికి చూస్తే శనివారం నాటి 195 మంది అభ్యర్థుల తొలి జాబితాలో 33 మంది సిట్టింగ్ల స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించారు. దీన్ని బట్టి చూస్తే వివాదాస్పద నాయకుల్ని పార్టీ దూరంగా ఉంచింది. వారిలో ప్రవేశ్ వర్మ, ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు, మాజీ కేంద్ర మంత్రి హజారీబాంగ్ ఎంపీ జయంత్ సిన్హా, దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిందూరీలు ప్రముఖంగా ఉన్నారు. వీరంతా పార్లమెంట్లో మతపరమైన వ్యాఖ్యలు చేశారని పార్టీ వీరికి టికెట్లు నిరాకరించింది. అయితే మీనాక్షి లేఖికి కూడా టికెట్ లభించలేదు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కొత్త వారికి, ముఖ్యంగా యువతకి, మహిళలకి అవకాశం కల్పించాలనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని చెప్తున్నారు. మొత్తానికి బీజేపీ మొదటి జాబితాను చూస్తే పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించే వారికి టికెట్ నిరాకరిస్తామని పరోక్షంగా హెచ్చరించినట్లు భావించాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.